హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అదిరిపోయే భారీ శుభవార్త. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి అగ్రతాంబూలం ఇస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు తమ జీతాల కోసం కూడా నెలల తరబడి వేచి చూడాల్సిన దయనీయ పరిస్థితి ఉండేది. వైద్యం, బీమా వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా అటకెక్కాయి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టగానే వ్యవస్థను ప్రక్షాళన చేసి 1వ తేదీనే జీతాలు పడేలాగా చర్యలు తీసుకోవడమే కాకుండా ఉద్యోగ కుటుంబాలకు కొండంత అండగా నిలిచేలాగా ఒక చారిత్రాత్మక బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది కేవలం ఒక పథకం మాత్రమే కాదు, వేలాది కుటుంబాలకు లభిస్తున్న సామాజిక భద్రతా కవచం. ఈ ప్రత్యేక పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ మరియు యూనియన్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులతో కీలకమైన అవగాహన ఒప్పందాలు చేసుకుంది. దీని ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి ఏకంగా ₹1,00,00,000 భారీ పరిహారాన్ని అందజేసేలాగా వ్యక్తిగత ప్రమాద బీమా ప్యాకేజీని రూపొందించారు. సాధారణ శాలరీ అకౌంట్‌ను స్పెషల్ శాలరీ ప్యాకేజీగా మార్చడం ద్వారా ఎటువంటి అదనపు ఆర్థిక భారం లేకుండా ఉద్యోగులకు ఈ రక్షణ కల్పించడం విశేషం. దీనివల్ల ఉద్యోగికి ఎటువంటి ప్రీమియం భారం పడకుండానే అత్యున్నత స్థాయి బీమా సౌకర్యం లభిస్తోంది. ఈ పథకం ఎంత వేగంగా మరియు పారదర్శకంగా ఫలితాలను ఇస్తుందో చెప్పడానికి సచివాలయ ఆర్థిక శాఖలో పనిచేసిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓ ఎన్ కుసుమ కరుణ కుమారి గారి ఉదంతమే ఒక నిదర్శనం. ఆమె ఒక రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోగా ప్రభుత్వం మరియు బ్యాంక్ అధికారులు తక్షణమే స్పందించి ఆమె కుటుంబానికి ₹1,00,00,000 బీమా చెక్కును అందజేశారు. ఒక సంపాదించే వ్యక్తిని కోల్పోయిన ఆ కుటుంబం వీధిన పడకుండా పిల్లల భవిష్యత్తుకు మరియు కుటుంబ అవసరాలకు ఈ నగదు ఒక పెద్ద రక్షణ కవచంలాగా అయితే మారింది. ఆ కుటుంబం కళ్ళల్లో ఆనందాన్ని నింపడమే కాకుండా ఇతర ఉద్యోగుల్లో కూడా ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఈ పథకం అమలును నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. కేవలం రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా దశల వారీగా వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు మరియు ఇతర విభాగాల ఉద్యోగులకి కూడా ఈ బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పవర్ ఆఫ్ నంబర్స్ సిద్ధాంతాన్ని ఉపయోగించి లక్షలాది మంది ఉద్యోగుల వివరాలను బ్యాంకులకు అందించడం ద్వారా తక్కువ ప్రీమియంతో మెరుగైన బీమా సేవలు మరియు ఎఫిషియెంట్ సర్వీస్ అందేలా ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న ఈ వినూత్న మోడల్ను ఇప్పుడు ఇతర రాష్ట్రాలు కూడా అధ్యయనం చేస్తూ ఉండటం గమనార్హం. ఉద్యోగులకు కేవలం వేతనాలు ఇస్తే సరిపోదని, వారి జీతాలకు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయి భరోసా కల్పించినప్పుడే వారు నిశ్చితంగా మరియు బాధ్యతాయుతంగా పని చేయగలరని ప్రభుత్వం భావిస్తోంది. మరి ఈ బీమా పథకం వల్ల అటు ప్రభుత్వంపై నేరుగా ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ఇటు ఉద్యోగి కుటుంబానికి గరిష్ట స్థాయి ఆర్థిక సహాయం లభిస్తోంది. ఏ ఆపద వచ్చినా ప్రభుత్వం తమను వెన్నుతట్టి కాపాడుతుందన్న నమ్మకం ఇప్పుడు ప్రతి వేతన బీమాలోనూ, జీవితంలోనూ కనిపిస్తోంది. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసినది కాదని, ఉద్యోగుల పట్ల ఉన్న నిజమైన చిత్తశుద్ధికి నిదర్శనమని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి.